బ్లాక్ మనీ, దొంగ డబ్బు, నల్ల డబ్బు అంతా కూడా ఈరోజు మోడీ దగ్గర, బీజేపీ దగ్గర కూడబడి ఉన్నది. లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ దొంగ డబ్బునంతా కూడా వెదజల్లి రేపు ఎన్నికల్లో గెలవాలనే ఒక కుట్ర మోడీ చేస్తూ ఉన్నాడు. సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లను రద్దు చేసి ఆ బాండ్ల వివరాలు ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశిస్తే 5 సెకండ్లలో ఇవ్వగలిగినటువంటి రిపోర్టుని 116 రోజులు కావాలి అని చెప్పి ఎస్బీఐ అడగటం అని అంటే మోడీ యొక్క కుట్రలో భాగమే. తమ తప్పుడు విధానాలు బయట పడకూడదనే దుర్బుద్ధితోటి కావాలని ఎస్బీఐ మీద ఒత్తిడి తెచ్చి మోడీ ప్రభుత్వం ఈరోజు దేశ ప్రజలకు వివరాలు అందకుండా ఆపుతున్నది. 2014-19 మధ్య బీజేపీకి అన్నోన్ అంటే తెలియని వారి నుండి 45% నిధులు వచ్చింది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ తోటి ఇచ్చినటువంటి లెక్క. 45% తెలియని వారి నుండి నిధులు వచ్చినాయి. 2019-22 మధ్య ఇది 12% తగ్గిపోయింది. అంటే దాదాపు 33% నిధులు నల్ల డబ్బు తెల్ల డబ్బుగా మార్చుకున్నారు అని చెప్పడానికి ఇంతకన్నా రుజువు అక్కర్లేదు. మొత్తం ఎన్నికల బాండ్లు అనేవి 90% బీజేపీగా వచ్చాయి. ఆ వివరాలు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? పారదర్శకంగా ఉండాలని చెప్పేటువంటి వాళ్ళు ఇదిగో వీళ్ళు మాకు ఇచ్చారు, ఇంత ఇచ్చారని బీజేపీ చెప్పొచ్చు. సుప్రీంకోర్టు అడిగిన ఎస్బీఐ నుంచి వివరాలు ఇవ్వకుండా ఎస్బీఐ దగ్గర దాపరికం పాటిస్తున్నారంటేనే ఇది దొంగ డబ్బు అనేది రుజువు అవుతుంది. అందుకని దొంగ డబ్బుతో రాజకీయం నడిపే బీజేపీకి పరిపాలించే అర్హత లేదు. అవినీతిని అంతం చేస్తానని వచ్చినోడు ఈరోజు అవినీతి కేంద్రంగా మారాడు. ఈ అవినీతి మోడీ రాజ్యాన్ని అంతం చేయాలంటే తక్షణం ఈ వివరాలన్నీ ఎస్బీఐ మొదలు బయట పెట్టాలి. లేకపోతే ఎస్బీఐ యాజమాన్యమే చివరికి నేరస్తురాలుగా బోల్లో నిలబడాల్సి వస్తుంది. ప్రభుత్వ ఒత్తిడికి లొంగకుండా ఎస్బీఐ యాజమాన్యం తక్షణం ఈ రాబోయే 2-3 రోజుల్లోనే 6వ తేదీ గడువు పెట్టారు, అది అయిపోయింది. ఇప్పుడు వెంటనే ఆ వివరాలు అందించాలి. లేకపోతే దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుంది, ప్రజల తిరస్కారానికి గురవుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్బీఐ చరిత్రలో ఒక మాయని మచ్చలాగా మోడీ మచ్చ మిగిలిపోతుంది. మోడీ మచ్చ పడకుండా కాపాడుకోండి అని మేము ఎస్బీఐ యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మన రాజ్యాంగం అనంతకుమార్ హెగ్డే చెబుతున్నాడు, బీజేపీ ఆయన నాయకుడు, రేపు అధికారంలోకి వస్తే 370-400 సీట్లు ఇస్తే మొదటి చేసే పని అంట రాజ్యాంగాన్ని మార్చేయటం అంట. రాజ్యాంగాన్ని మార్చమనండి. అందరికీ వైద్యం చేసుకునే హక్కు, రైట్ టు హెల్త్ కావాలని, అందరికీ ఎంప్లాయ్మెంట్ చదువుకునే వాళ్ళకి కావాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడుతామని రాజ్యాంగ సవరణ చేయండి, ఎవరొద్దంటలా. కానీ పీఠికలో ఉన్న సెక్యులరిజం అనే పదాన్ని ఎత్తేయడానికే మేము పూర్తి మెజార్టీ అడుగుతున్నామన్నారు. ఇది భారతదేశాన్ని మరో పాకిస్తాన్గా మార్చడానికి తప్ప ఎందుకు కాదు. భారతదేశాన్ని పాకిస్తాన్లుగా మార్చేదానికి భారతదేశ ప్రజలు అనుమతించరు. ఇది లౌకిక రాజ్యం. 100% హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైన్లు, బౌద్ధులు అందరూ కలగలిసి ఉంటారు. ఇది ఉమ్మడి భారతదేశం, అంతేగాని మోడీ రాజ్యం కాదు ఇది. అందుకని రాజ్యాంగ సవరణ కుట్రని తిరస్కరించాలి. ఇప్పుడు జరిగేటువంటి ఎస్బీఐ కూడా అందులో భాగమే. అలాగే ఎన్నికల కమిషన్ ఈరోజు ఎన్నికల కమిషన్ 3 ఉండేదాన్ని ఒకరు రిటైర్ అయ్యారు, ఒకరి ఇంటికి పంపించేశారు. అంటే సింగిల్ పదవిని పెట్టుకొని అడ్డం పెట్టి వీళ్ళు ఒత్తిడి చేసి ఎన్నికల కమిషన్ని తమ బొమ్మలాగా, తోలు బొమ్మలాగా ఆడించి రేపొద్దున ఎన్నికలంతా కూడా తొత్తిపారేయాలి, వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవాలనే ప్రయత్నం కుట్ర జరుగుతుంది. అందుకని దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఈ అవినీతి, ఈ నిరంకుశత్వమైనటువంటి మతోన్మాద ప్రభుత్వాన్ని సాగనంపితేనే భారతదేశానికి రక్షణ అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఎస్బీఐ కుంభకోణానికి వ్యతిరేకంగా మోడీని తక్షణం దీన్ని బయట పెట్టాలి, లేకపోతే మోడీ మచ్చ ఎస్బీఐ చరిత్రలో మిగిలిపోతుందని చెప్పి హెచ్చరిస్తూ దీన్ని జయప్రదం చేయమని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.